మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. బాలగారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఇందాక చిట్టిబాబు గారు మేడం చెప్పడం బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో కొంచెమే ఉంది, ఎక్కువ లేదంటారు. అయితే ఇప్పుడు నేను అన్ని యాంగిల్స్ ని తీసుకుని వచ్చి మాట్లాడతాను, ఎవరు ఇంటర్వ్యూ అవుతాను. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ఇప్పుడు 20th సెంచరీలో చిన్న పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ కూడా మాక్సిమం ఫ్రీడమ్ మూమెంట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ మూమెంట్స్ లో ఉండదు. నెగిటివ్ మూమెంట్స్ లో ఉంటే ఈ ప్రొఫెషనల్ వాళ్ళు మింగిల్ అవ్వలేరు. ఇప్పుడు కొరియోగ్రఫీ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో స్మూత్ గోయింగ్ వెళ్ళేటప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు సైకలాజికల్ గా వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా ఎవరికైనా ట్రాన్సిషన్స్ అయ్యింది అనుకోండి, ఎక్స్ అనే వ్యక్తికో వై అనే వ్యక్తికో ఉంటుంది. సపోజ్ ఒకవేళ ఎక్స్ అనే మెయిల్కి ఉండింది అనుకోండి, ఫీమేల్ అతను ప్రెస్ చేస్తాడు. ఎందుకు? ఫీమేల్ డౌన్ పొజిషన్ లో ఉంటే, అంటే ఇతను అథారిటీ పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఈమె సప్రెస్ లోకి వెళ్తుంది. ఈమె ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదు షాక్ లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇండస్ట్రీకి పంపిరు, బయట ఎవరికి షేర్ చేసుకోలేరు, ఎందుకంటే బయటకు షేర్ చేసుకోవాలంటే నెక్స్ట్ సొసైటీ లేదు, ఎందుకంటే ఎగ్జిట్ ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఎగ్జిట్. ఒకవేళ ఈ మాస్టర్ని కాదనుకుంటే నెక్స్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా అంత ఈజీ వెళ్ళిపోవడానికి అని చెప్పేసి. ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో లేరు, ఒక చోట చేసిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ రాక వేరే చోటికి వెళ్ళలేకుండా వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి కూడా ఏంటంటే జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఆ అమ్మాయికి మేబీ సపోర్ట్ లేకపోయి ఉండొచ్చో, లేకపోతే సప్రెస్ అయి ఉండొచ్చో. రెండు వైపులా మనం డిస్కస్ చేసుకోవాలి, రెండు వైపులా చూడాలి. ఏ కోణమైనా ఆ అమ్మాయి చేసిన ఆరోపణలైనా జానీ మాస్టర్ వాళ్ళు చెప్తుందైనా. చెప్పే ముందు ఒక్క మాట బాలగారు చెప్పిన దానికి చెప్తాను నేను. ఆయనకి సినిమా ఫీల్డ్ నుంచి బయట నుంచి చూస్తున్నారు, మేము లోపల ఉన్నాం. నేను ఒక లిస్ట్ ఇస్తే కొందరు జీవితాలు బయటపడతాయి. ఎంతమంది ఏ అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి ఈ హీరో దగ్గర వేషం ఇప్పించండి, ఈ హీరో తోటి మీకు పరిచయాలు ఉన్నాయి కదా, ఈ హీరో తోటి నాకు హీరోయిన్ వేషం ఇప్పించండి, మీకు ఎలా కావాలంటే మీకు ఐ విల్ బి కోఆపరేటివ్ విత్ యూ, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తారన్న హీరో అన్న అమ్మాయిల పేర్లు చెప్పనా? చెప్తే వాళ్ళ పరువులు బతుకులు పోతాయి. ఇలా అది ఉన్నాయి. ఇటు మగవాడే కాదు, అటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని యాంగిల్స్ ఉన్నాయి. వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ, ఆమె కొన్ని అలిగేషన్స్ ఆమె మీద చేశారు. అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా జానీ మాస్టర్ అంటే ఇష్టం ఉంది. అలాగే ఇందాక కస్తూరి గారు ప్రస్తావించినట్టు వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు వాళ్ళ వైఫ్. స్కూల్లో ఇప్పుడు ఎవరైనా టీచర్ గానీ ఇంకొక ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వెంటనే ఇంటికి వచ్చి పేరెంట్స్ కి చెప్పి ఇట్లా అక్కడక్కడ తాకుతున్నారమ్మా అని చెప్పి పిల్లలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ల వయసులోనే అతను మిస్బిహేవ్ చేసినప్పుడు తల్లికి కూడా చెప్పుకోకుండా ఉన్నారు. అలాగే ఇంత లాంగ్ పీరియడ్ ట్రావెలింగ్ లో కనీసం నా దగ్గరకైనా వచ్చి ఇట్లా చేశాడని ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కడో ఆ అమ్మాయి కొంత దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటనేది కూడా ఆమె డైరెక్ట్ గానే చెప్పేశారు. ఆమె కేవలం జానీ మాస్టర్ ని వాడుకుంది, పవర్లో ఉపయోగించుకుంది, ఇండస్ట్రీలో పైకి ఎదిగింది. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కావాలని వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నారో ఇంకొకరు ఉన్నారు అనే రకమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నటువంటి. దురుద్దేశం అనేది మీరు ఆ అమ్మాయికి ఇప్పుడు వచ్చిన, నేను అమ్మాయిని మొదటి నుంచి దురుద్దేశంతో ప్లాన్డ్ గా తను ట్రాప్ చేసింది నేను అనను. ముందు బాగానే ఉంది. ఈ ఆఖరి దశలో ఈ 6 ఏళ్ల తర్వాత ఎవరికో పాన్గా ఉపయోగపడటం ఎవరో చేస్తే ఈ దురుద్దేశం వచ్చింది. కానీ ఎందుకంటే అమ్మాయి కనుక దురుద్దేశం ఉంటే ఆ వీడియోలు పెట్టదు, ఆయన నాకు దేవుడు అని పెట్టదు, ఆయనతోటి పెళ్లిపేటల మీద కూర్చోదు, ఆయనతోటి సినిమా హీరోగా తన హీరోయిన్ గా మా జానీ మాస్టర్ హీరోగా ముహూర్తం కూడా చేయదు, ఆయన కూర్చోదు. అంటే అప్పుడు అన్ని బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడో తేడా వచ్చింది, లేదు ఎవరన్నా కెలికారు, ఆ కెరగటం తోటి ఆ అమ్మాయి రివర్స్ అయ్యింది. సార్ నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేసు చెప్తాను. ఎందుకంటే మీకు ఒక కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక అమ్మాయిని ఒక ప్రొఫెసరు సేమ్ ఇప్పుడు ఇదే విధంగా ఆ అమ్మాయికి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఆ అమ్మాయికి తప్పక, ఎందుకంటే ఆ అమ్మాయి కెరియర్ కాబట్టి 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోయేంత వరకు కూడా అతనికి కోఆపరేట్ చేసి ఎప్పుడైతే తను పాస్ అయిపోయి బయటకు వచ్చిందో దెన్ ఇమీడియట్ వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఎందుకు ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసామంటే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్, నేను ఎక్కడ ఏం చెప్పినా కూడా నా కెరియర్ పోతుంది, నాకు అదర్గో లేదు, నా కెరియర్ మొత్తం జీవితం పోతుంది కాబట్టి నేను ఓపిక పట్టి నేను భరించి ఇచ్చేసాను, నాకు ఆ రోజు కూడా ఇష్టం లేదు, కాకపోతే ప్రెషరైజ్ లో నేను చేశాను. వెయిట్ సార్, నేను చెప్తా ఒక కష్టపడి ఒక కుర్రాడు ఒకడు వాడు పెళ్లి చేసుకుని లవ్ చేసి ఆ అమ్మాయి చదువు ఇంట్రెస్ట్ ఉందంటే వాడు అహోరాత్రాలు కష్టపడి కూలి చేసి నాలి చేసి అమ్మాయి కష్టపడి ఆ అమ్మాయిని చదివించి ఆ అమ్మాయిని దుబాయ్కి ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని పంపించాడు. ఆ దుబాయ్ వెళ్ళిన అమ్మాయి
అక్కడికి వెళ్ళి ఇంత కష్టపడి రక్తం ఒళ్ళు హోనం చేసుకుని నా పిల్లం చదువుకుంటానికి ఇష్టపడుతుంది చేసిన వాడిని వదిలేసి అక్కడ ఎవడో తగులుకుని వీడు సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు వచ్చి కంప్లైంట్ చేసి ఈనాడు ఏం చేసావని అతను అడిగారు పోలీసులు. ఈనాడు ఎందుకు మాకు చెప్పలేదు. అది పరిస్థితి. అటు ఉంది ఇటు ఉంది. ఉన్న వన్ సైడెడ్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? మీరు మొత్తం మగవాళ్ళది తప్పు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు మగవాళ్ళు, నేను కూడా మగవాళ్ళు. మగవాళ్ళు తప్పులని నేను చెప్తాను. నేను ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మీరు జనరలైజ్ చేసేసి మొత్తం మీకు. నేను జనరలైజ్ చెప్పట్లేదు, నిజంగా జరుగుతున్నవి చాలా వరకు ఉన్నాయి. మగవాడు ద్రోహి అని చెప్పి ఆడ ద్రోహం ఎలా ఉందో కూడా చెప్పి అలా కాదు బాలా గారు, మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఈయన ఎగ్జాంపుల్ చెప్పారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ గురించి కాకుండా సోషల్ ఇంజనీర్ ఇండస్ట్రీస్ వరకు మేము జనాలతో మీట్ అవుతుంటాం. ప్రతి చోట ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేబీ వీళ్ళ సినిమా ఇండస్ట్రీ అయిండొచ్చు, కాదనట్లేదు. కానీ సోషల్ సర్వీసెస్ లో, సోషల్ సొసైటీలో ఎవరి దగ్గరికి వెళ్తారు? దే కమ్ టు ద రైట్ పర్సన్స్, నాట్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది లేకపోతే ఇలీగల్ ఇష్యూస్ వస్తే అడ్వకేట్ల దగ్గరికి వెళ్తారు. సో మాక్సిమం ఇలాంటి ఇష్యూస్ అని ఎవరి దగ్గరికి వస్తాయి? కమ్ టు అస్. సో దానికోసం రియాలిటీ గురించి నేను చెప్తున్నా. నేను ఆ అమ్మాయి ఎందుకు ఓపిక పట్టిండొచ్చు, ఇప్పుడు సరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అండి, అవును 4 ఏళ్ళు నడిచింది, తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి సినిమా దగ్గరకు అంటున్నారు, అది అవునా కాదా మనకు తెలియదు. ఇతను వెళ్ళి ఫోర్స్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా. ఆ అమ్మాయికి ఇష్టమైతే ఒప్పుకునిద్ది, ఓకే అనుకుందాం, ఫర్ వైల్ అనుకుందాం. సార్ వెయిట్ సార్, ఆయన కాడిపించి మీకు తెలియదు. అదే బయట సోషల్ మీడియాలో చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు. కస్తూరి గారు ప్లీజ్ కంటిన్యూ.